ఫ్రెండ్స్, మనం ఇవాళ ఓ స్టోరీ అండ్ పోయం నేర్చుకుందామా? అనగనగా ఒక పెద్ద అడవిలో ఏనుగులు ఉన్నాయి. ఒక్క ఏనుగుకి బ్యూటిఫుల్ గా ఉంది. దాని లాంగ్ ట్రంక్ ఇంకా బ్యూటిఫుల్ వైట్ టస్క్స్. ఒక్కరోజు ఆ ఏనుగుకి చాలా బాగా దాహం వేసింది. అది నడుచుకుంటూ పాండ్ వెతుక్కుంటోంది. అక్కడ బోలు లోటస్లు బోలు వాటర్ కనిపించింది. ఆ ఏనుగు దిగి నీళ్లు తాగి ఆడుకుంది గంటసేపు. కానీ ఆ పాండ్లో ఒక క్రాకడైల్ ఉంది. దాని పేరు మకరా, వెరీ క్రూల్ క్రాకడైల్. అది దాని పాండ్లో ఎవరు తాగనివ్వదు. మకరా స్లోగా వెళ్ళి ఏనుగు పట్టేసుకుంది. ఏనుగు చాలా చాలా ఫైట్ చేసింది మకరాతో. చాలా ఎక్కువగా ఫైట్ చేసింది, కానీ స్ట్రెంగ్త్ అంతా లేదు. సో అంతా విన్ అవ్వలేదు. మకరా ఏనుగు బ్లడ్ అంతా పీల్చేసింది. ఏనుగు చాలా బాధ వేసింది. అప్పుడు విష్ణుమూర్తిని ప్రే చేసింది. అప్పుడు విష్ణుమూర్తి ఎలా వచ్చారో తెలుసా? సిరికించెప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబుడు జీరడు అబ్రకపతిన్మన్నింపడు, ఆకర్ణికాంతర దమ్మిల్లము చెక్కనొత్తడు, వివాద ప్రోతిత శ్రీకృచో పరిచేలాంఛనమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి అయి. అంటే స్వామివారు లక్ష్మీదేవికి చెప్పకుండా, శంఖ చక్రాలు పెట్టుకోకుండా, గరుబ్మండుని ఎక్కకుండా, ఏ పరివారానికి చెప్పకుండా ఏనుగు ప్రాణానికి కాపాడడానికి వచ్చారు. ఇప్పుడు ఆ క్రూయల్ క్రాకడైల్ ని చంపేసి ఏనుగు ప్రాణాల్ని కాపాడారు. ఇది గజేంద్ర మోక్షము, భాగవతంలోని కథ. మీకు నచ్చిందా? నెక్స్ట్ టైం ఇంకో కథను చెప్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.